హలో అమ్మ సుమతి, బాగున్నావా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? అవును, మొన్న బింటిగానికి మంచిగా లేదు ఆరోగ్యం. జ్వరం వత్తాంది ఊకే. హాస్పిటల్ ఉంచినా తగ్గట్లేదు అంటివి కాదే. ఎట్లున్నది ఇప్పుడు? గోస ఉచ్చుకుంటాడు, అసలు అన్నమే తింటలేడు. అసలు ఇంత కూడా మొత్తం సన్నగా అయిపోయాడు పిల్లగాడు. మనము ప్రతి ఏటా బయటి వంటకు పోతామే. ఈ తాప మనం బయటి వంటకే పోలేదు. అయితే ఈ ఆదివారము పోదాం అనుకుంటానమే. నువ్వు మీ ఆయనని అడిగి చెప్పు. ఎట్లాగో పిల్లగాళ్ళకు కూడా సెలవే ఉంటుంది కదా ఆదివారం. పోదాం మంచిగా. పిల్లగాని ఆరోగ్యం కూడా మంచిగా అవుతుంది ఇక దేవుని మొక్కుతే. కానీ ఆదివారం ఎట్లానో వేసి ఇక పిల్లగాళ్ళని తీసుకొస్తే ఇక వాళ్ళ ఆరోగ్యం కంటే ముఖ్యం ఏది ఉన్నదమ్మా నాకు. ఏం తెలియడ్డు అట్లా గౌరవడతావు. నెమ్మదిగా చెప్పేవి ఎందుకే అట్లా అడావిడి అడావిడి చేస్తావు అంతా. టెన్షన్ పడకు నువ్వు, నేనున్నా కదా. అదే ఇక బయట వంటకు రమ్మన్నా ఇక పిల్లల గలను తీసుకొని ఆదివారము అత్త అని చెప్పింది. ఇక దాని గురించే ఆలోచిస్తాను ఎట్లయితుందో ఏమో అని. దాని గురించి ఏమున్నది ఆలోచించడానికి? అత్త అని చెప్పింది కదా, వదిలే ఇక. నేనంతా చూసుకుంటాను, ఫికర్ పడకు. ఏమోనండి, నేనే మిమ్మల్ని చూసుకోవాలి, మీరేం చూసుకుంటారండి? మీకు అసలే ఆరోగ్యం అంతంత మాత్రాన ఉన్నది. మిమ్మల్ని కూడా ఊకే హాస్పిటల్ పోంటేది ఇప్పుడు అవుతుంది. నాకు అస్సలే చేతనైతే లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ అనసూయ, ఇప్పుడే గిట్లంటే ఎట్లా చెప్పు? నేను అసలు సకసక పని చేస్తానా? నువ్వు ఇప్పుడే సాతనైతే లేదంటే ఎట్లా? ముందున్నది కాదు, ఇంకా ఎన్నెన్నో చెయ్యాలి మనవాళ్ళు మనవరాలు అయితే. అట్లా కాదక్క, మొన్న నడుచుకుంటూ నడుచుకుంటూ పోతుంటే కాలువ గట్టుకాడ కాలు జారి కింద పడ్డిగా. అక్కడ బొక్క ఏమన్నా అయిందో పక్కకు జరిగిందో తెలియదు. ఇక ఒకటే కలుక కలుక అంటుంది, నడవనిత్తలేదు ఇక. రాత్రి కూడా పండుకోవడం కూడా అస్సలు అయితే లేదు. ఇక అంతా పానం అంతా కాళ్ళనే ఉంటుంది. అయినా ఎంతైనా వెనకటోళ్ళే జొన్న రొట్టె జొన్న గడకలు అవన్నీ తిని మంచిగా పుష్టిగా ఉన్నారు. మేమంతా బయలర్ కుల శాస్త్రమే. అంతే బిడ్డ, మా అప్పుడైతే పొద్దున రాత్రి జొన్న గడక తాగేది, ఇంత గంజి తాగేది. ఇక మాకు ఇవన్నీ ఎక్కడి, ఇక మాకేమీ లేదు. దోశలు ఇడ్లీలు అవన్నీ. ఇక రోజుకు 2 సార్లు గడక తాగేది. ఇక పెరిగేసుకొని ఇంత మడికే వక్కేసుకొని మంచిగా తాగేది. ఎంతైనా రోజులే వేరే. అయ్యో అనసూయ, నీ కాలు నొప్పిలెత్తానంటే కాదు, ఇంత కలమంది ఉన్నది మా ఇంటికాడ చెట్టు ఉన్నది కదా, కొంచెం తీసుకుపోయి మంచిగా వేడి చేసి కాపుకో. నొప్పి అంతా గుంజుతుంది, మంచిగా అవుతుంది కాలిగా. సరే పెద్దవ్వ, ఇక అట్లనే వేయాలి ఇక. లేకపోతే నా వశం అవుతలేదు కాలు నొప్పుతోని. ఇంట్లో పనులు, పొలంలో పనులు, బర్రెలకు పాలు విండడము, గడ్డి పెట్టడము, ఇక నేను ఒక్కదానే చూసుకోవాలి. ఇక ఈయనైతే ఒక్క పని వేయడి, అన్నీ కూర్చున్న కాడికే తీసుకురావాలి. సరే అనసూయ, ఇక నేను ఇంటికి పోతా. ఇంటికాడ చిన్న చిన్న కోడి పెట్టెలు ఉన్నాయి. ఆ కోడి గిట్ల ఏమైనా తింటాయేమో కోడి పిల్లల్ని. ఇక కమ్ముతా వాటిని పోయి. పెద్దవా పైలంగా మరి ఇంటికి, ఇక చీకటైంది అసలే. బిడ్డ నీకోసమే చూస్తాను, ఇక్కడే ఉండి ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావని. ఇక ఇంత ఆలస్యమైంది ఏంది? ఇక ఫ్రీ బస్ ఏబట్టి మస్తు మంది ఎక్కుతారు. ఇక అసలు సీటు కూడా దొరకలేదు. ఇక నిలబడి వచ్చింది, ఆక్కుంటా ఆక్కుంటా వచ్చింది ఇక బస్సు. అయ్యో అల్లుడు కానీ కారులో దింపమని పోయినావు. ఆయనకు ఆఫీస్ పనే సరిపోయింది. ఇక ఆఫీస్కి పోయింది. ఇక కుదరక నేను బస్సులో వచ్చిన. అవునరా బంటిగా, ఎందుకు అయితే సన్నగా అయినావు? అమ్మమ్మ, ఇంటికాడ పల్లికాయలు ఉన్నాయని మంచిగా నువ్వు ఏంచి ఉడకబెడతావు కదని అది చేస్తావు అని సాయంత్రం అమ్మ అయితే చేయమన్నా కూడా చేయదు. ఓ నా బంగారమే, నీకు ఏది కావాలంటే అది చేస్తా. నీకేం కావాలో చెప్పు. నువ్వు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నీకు అన్ని చేసి పెడతా. నాకు లడ్డూలు చేయమ్మమ్మ. నాకు రవ్వ లడ్డూలు అంటే ఇష్టం. అమ్మకేమో చేయరాదు. మంచిగా బెల్లప్పాలు కూడా వేయి, మంచిగా సేమియా అవన్నీ ఇష్టం నాకు. ఇక ముంజకాయలు కూడా ఉంటాయి కదా, ఇక తాతను ముంజకాయలు తెమ్మని పొలం కాడికి పోయినప్పుడు. అరే, నీకు నచ్చింది చేసి పెడితే ఎంత కావాలంటే అంత తిను. నువ్వు నీకోసమే కదా ఈ అమ్మమ్మ ఉన్నది. అమ్మో మంచి అమ్మమ్మ. అమ్మ పదమ్మా, ఇంట్లోకి వెళ్దాము. ఎంతసేపు అని ఇక్కడనే నిలబడి మాట్లాడతారు? ఎండడవాడు వచ్చినట్టున్నారు. అబ్బా, ఎండడవాడు వచ్చినట్టున్నావు. ఒకటే చెమటలు వస్తానే. కాసేపు ఫ్యాన్ కింద కూర్చోవే తల్లి. సరే అమ్మా. అవును, ఎట్లున్నది? అంతా మంచిగానే ఉన్నది కదా ఇంట్లో? అల్లుడు గారితో మీ అత్తగారితో ఏమీ ఇబ్బంది ఏం లేదు కదా నీకు? అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారమ్మా, నాకు ఏ ఇబ్బంది లేదు అక్కడ. కాకపోతే మా ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడే ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటుంది నాకు. ఇట్లా కూరన్నవు అట్లా కూరన్నవు అది ఇది ఏదో ఒకటి మా అత్తకి చాడీలు చెప్తూనే ఉంటుంది. ఇక అవన్నీ అందరింట్లో ఉండేవే కానీ ఆడబిడ్డ అంటే అంతే. ఇక నువ్వేం పట్టించుకోకు. అయినా ఏదో పండగకి 2 రోజులు ఉండి పోయేది. ఇక నువ్వేం అవన్నీ పట్టించుకోకలే. సరే అమ్మా, ఏం పట్టించుకోను కానీ అన్నయ్య ఏడి కనబడట్లే? అన్నయ్య ఫుట్బాల్ టీంలో సెలెక్ట్ అయ్యాడే తల్లి, నీకు తెలీదా? ఢిల్లీకి రమ్మని పిలిచిళ్ళు. అన్నయ్య పోయిండు, అక్కడ పోటీలు నిర్వహిస్తారట. అందులో గెలిచిన వాళ్ళకి బహుమతి కూడా ఇస్తారట, 2 లక్షల ప్రైజ్ మనీ. అమ్మా, ఎంత శుభవార్త చెప్పావు. నోట్లో చక్కెర పోసినట్టు అయింది. ఇన్ని రోజులు కష్టపడ్డందుకు అన్నయ్యకు ఫలితం దక్కిందమ్మా. అంతా వెంకటేశ్వర స్వామి దయ. ఈయన భక్తులకు దేవుడెప్పుడు అన్యాయం చేయడమ్మా. అవునే తల్లి, ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు.
అమ్మో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి. ఏ కన్నయ్య, నీకు దిష్టి దారం కట్టాలి. ఏ దిష్టి తాకుతుంది, నా దిష్టి ఏ తగిలేటట్టున్నావు. చందమామకే అసూయ కలిగే అంటున్నావు. అచ్చం చందమామలానే ఉన్నావు. అమ్మ నువ్వు జోకులు చేయకే అమ్మ. చందమామ అట్టవేంది, అంతా మీ అల్లుడి గారి పోలిక. మాకు మనవళ్ళంటే చాలా ప్రేమ. మనవళ్ళంటే ఆ మాత్రం ప్రేమ ఉండకపోతే ఎలా తల్లి?